ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథ రసవాహిని ద్వితీయ భాగము, లంకా ప్రవేశము, 9వ ప్రకరణము, 21వ రోజు. కాకాసురుడు అజ్ఞానముచే నీవలే మూర్ఖముచే కావించిన అనర్థమునకు అతనేమి గతి చెందినో మీకు తెలియదా? నీ చెల్లెలకు శూర్పణకు ముక్కు చెవులు కోసెను. అప్పుడు నీవేమి చేయగలిగితివి? సిగ్గులేక ఇంకా నా బలము, నా శౌర్యము అని గర్జించుతున్నావు. ఒక్క బాణముతో వాలిని చంపెను. వాలి సామాన్యుడా? వానర సైన్యముతో వచ్చి సువేలాచలముపై విడిది గావించెను. రాముడు మహాధర్మమూర్తి లేకున్నా నీ క్షేమమును కోరి దూతను పంపునా? అతను ఎన్ని విధముల శాంతి మార్గమును నిన్ను సంధికి ప్రయత్నించుచున్నను. నీవు నీ దురభిమానము వీడక, రాముని ధర్మతత్వమును విచారించక, పరమ పవిత్రుని గుణములను యోచించక, నీకు నీవే రాజ్యమును పతనము గావించుకొనుచున్నావు. నేడు మీ సభలో ప్రవేశించిన అంగదుని మీరు ఏమి చేయగలిగితిరి? అతని కంటే ఎంతో బలశాలులు ఆ వానరులలో వేలకు లక్షలకు కలరు. నా మాట విని మీరు ఆ రాక్షస భావమును వీడి రాముని శరణుజొచ్చుడు అని ఈ విధముగా పూర్వపు వృత్తాంతములను జ్ఞాపకము చేయుచు పలికిన పలుకులు రావణునికి బాణముల వలె హృదయమును నాటుకొనెను. అంత ప్రాతకాలమయ్యను. సభలో ప్రవేశించి మూర్తీభవించిన దురభిమానముతో రాముడు సింహాసనమును అధిష్ఠించెను. అంగదుడు చెప్పిన మాటలు, మండోదరి పలికిన వచనములు తలలో గిర్రున తిరుగుచుండెను. భూమి ఆకాశము తిరుగునట్టులా వానిలో అనేక ఆలోచనలు, భయము కలిగించెను. కానీ వినాశకాలం ఆసన్నమగుచుండుటచే తనకు మంచి బుద్ధులు పుట్టవు. కనుక విద్యుజ్జిహుడను రాక్షసుని పిలిచి, ఓరి, నీవు నీ మాయాశక్తి చేత రాముని శిరస్సును ధనుర్బాణములను తీసుకుని రమ్ము. వానిని చూచి జానకి నిజమని తలంచి దుఃఖించును అని ఆజ్ఞాపించును. ఆ మాటలు విని విద్యుజ్జిహుడు దిగ్గున లేచి వెళ్ళెను. వాడు మాయాధనుర్బాణములను, మాయారాముని శిరస్సును రచించి రామునికి ఇచ్చెను. అది నిజముగా రాముని శిరస్సుతోనూ రాముని ధనుర్బాణములతోనూ సమానముగా నుండుట గ్రహించి రావణుడు సంతోషించి దిగ్గున లేచి అశోకవనమునకు వెళ్ళి వానిని జానకి ఎదుట నుంచి, ఓ సీత, ఎవని గుణములను దివారాత్రములు గానము చేయుచుంటివో వాని శిరస్సును ధనుర్బాణములను చూడుము. వానర సైన్యములను నిశేషముగా సంహరించితిని. లక్ష్మణుడు ప్రాణములు దక్కించుకొని పారిపోయెను. నీకు నమ్మకము కలుగుట కొరకు రాముని శిరస్సును ధనుర్బాణములను తీసుకుని వచ్చి తిని వీనిని చూడుము అని ముందు పెట్టును. క్షణము విచారము కలిగినను తరువాత రాముని శిరస్సును త్రుంచువాడు 14 లోకముల్లో కూడా లేడని తలంచి ఇవి కేవలము తన్ను బెదిరించుటకు గావించు మాయా నాటకములని తెలుసుకొని సీత వాని మాటలనేమాత్రము లెక్క చేయక, ఓరి రావణ, నీకు వినాశకాలము సంభవించినది, సమీపించినది కాకుండా ఈ రీతిగా నీకు దుర్బుద్ధులు పుట్టి ఉండవు. నా రాముని సమీపించుటకు కూడా నీకు అధికారము లేదు. అట్టి నీవేమి రాముని వధించుటేమి? కలలో కూడాను ఇట్టి స్థితి సంభవించదు. ఇవి నీ మాయా నాటకములు అని చివాట్లు పెట్టుచుండగానే నలువైపులా జయ జయ శబ్దములు వినిపించెను. రామప్రభువుకు జై అనుచు కేకలు వేయుచు వానరులు లంకను నలుమూలలా ముట్టడించిరి. ఆ శబ్దములు విని రావణుడు రివ్వున బయలుదేరి సభకు వచ్చెను. అంతలో విభీషణుని భార్య సరమ సీత వద్దకు వెళ్ళి, తల్లి, రావణుడు చేయుచున్నవన్నీయు మాయలు. రాముని శిరస్సును ఖండించుటకు ఎవరి తరమూ కాదు. రాముడు తను వానర సైన్యముతో ఇప్పుడే లంకను ప్రవేశించినాడు. వానరులు జయ జయ ధ్వనులతో లంకను చెల్లాచెదురు గావించుచున్నారు అనెను. శత్రువుల సమాచారమును అంగదుని ద్వారా విని మంత్రులను పిలిచి, లంకానగరమునకు 4 ద్వారములు కలవు. ఏ విధముగా వాటిని ముట్టడించవలనో ఆలోచింపమని రాముడు ఆజ్ఞాపించును. రామాజ్ఞను అనుసరించి కపిరాజును, భల్లూకరాజును, రాక్షసరాజును కలిసి శ్రీరామునకు నమస్కరించి వానర సైన్యమును 4 భాగములుగా విభజించిరి. యథాయోగ్యముగా సేనాపతులను నియమించి యుద్ధ పద్ధతులు నిలిచిరి.
వారు సింహనాదములు చేసి యుద్ధమునకు నడచిరి. శ్రీరాముని స్మరించుచు వానరులు పర్వతములను, వృక్షములను, శిలలను పట్టుకొని వెడలిరి. రాక్షసులు నెదిరించిరి. లంకానగరము దుర్గమము అభేద్యము అయినను శ్రీరాముని అనుగ్రహమున నిర్భయముగా లంకలో ప్రవేశించిరి. పూర్వద్వారమున నలుడును, దక్షిణ ద్వారమున అంగదుడును, పశ్చిమ భాగమున మహావీరుడును, ఉత్తర భాగమున కాపాడుచుండిన దశకంఠునితో శ్రీరాముడే పోరాడెను. వానరులకు రణభేరులు లేవు, కేవలము రామనామమే సర్వభేరులతో సమానముగా మిన్నుముట్టెను. లంకానగరములో అత్యంత కోలాహలము పుట్టెను. ఆ హాహాకారములు రావణుడు విని దురభిమానమును విడిచిపెట్టక, ఈనాడు రాక్షసులకు గొప్ప విందు అని నవ్వుచూ పొగరుబోతు వలె గర్వించుచుండెను. మేరు పర్వత శిఖరములను ఆవరించిన మేఘముల వలె రాక్షసులు కోటబురుజులు నావరించి ఉండిరి. రణభేరులను మ్రోగించిరి. ఒకవైపున రావణునికి జై అనియు, మరొక వైపున శ్రీరామ ప్రభువుకి జై అనియు బొబ్బిలిడి ఎదుర్కొనిరి. నగర ప్రాకారముల మీద నుండి రాక్షసులు శిలలను, వృక్షములను విసురుచుండిరి. అవి క్రింద పడకపోవడమే వానరులు వాటిని చేతులతో పట్టి వాటినే రాక్షసులపై వెనుకకు విసురుచూ వచ్చిరి. రామానుగ్రహమున వానర బలం అధికమయ్యను. ఎక్కడ చిక్కిన రాక్షసులను అక్కడే హతమార్చుతూ వచ్చిరి. ప్రచండ మారుతము వీచినప్పుడు మేఘముల బృందము నలువైపులా చెదిరినట్లు వానరుల ప్రతాపము వలన రాక్షసుల సైన్యము విరిగి దిక్కులు పట్టెను. లంకానగరంలో హాహాకారములు పుట్టెను. రాక్షస స్త్రీలు, వృద్ధులు, పిల్లలు రావణ్ణి అనేక విధములుగా దూషింప మొదలుపెట్టిరి. కొందరు రాక్షసులు యుద్ధము మాని తమ తమ కుటుంబములతో ప్రాణరక్షణ గావించుకున్నట్టుకు పరుగులిడిరి. అట్టి దృశ్యమును చూచి రావణుడు పండ్లు కొరికి, పిరికి పందలారా, యుద్ధము నుండి వెనుచూపి పరుగిడు వారిని నా చంద్రాయుధముతో ఖండింతును అని పలుక, అంతా కొందరు భయమొంది విధి లేక యుద్ధమున పాల్గొనిరి. వానర వీరులు వీరావేశముతో రాక్షస సైన్యములో ప్రవేశించి రామచింతన చేయుచు రావణుని దుర్గములో ప్రవేశించిరి. రావణుని దుర్గమును నేలకూల్చిరి. ఒక బంగారు తోరణ స్తంభమును ఓడబెరికి మారణ హోమము చేయనారంభించిరి. ఒక్కొక్క రాక్షసుని వారు మర్దించి శిరములు త్రుంచి పారవేయి మొదలుపెట్టిరి. త్రుంచిన శిరస్సులన్నీ రావణుని ఎదుట వచ్చి పడుచుండెను. ఈ ప్రకారముగా వానరులు శత్రు సైన్యముపై భుజబలము చూపించి సునాయాసముగా సంహరించి సైన్యమును దాటి శ్రీరాముని వద్దకు వచ్చిరి. అంతలో రాత్రి ప్రారంభమాయెను. రాక్షస బలము అధికమాయెను. రావణునికి జయ్యనుచు సింహనాదము చేసిరి. వానరులు తిరిగి యుద్ధమున ప్రవేశించిరి. వానర రాక్షస సైన్యములు తాకెను. రాక్షస సైన్యము విరగబడిను. అకంపుడను అతికాయుడు రాక్షస మాయ పన్నిరి. వారి మాయ వలన క్షణములో గాఢాంధకారము నలువైపులా వ్యాపించెను. రక్తము, ధూళి, శిలలు, వర్షము పడెను. ఈ గాఢాంధకారముచే వానరులకు ఒకరికొకరు కనిపించక ఎవరు రాక్షసులో ఎవరు వానరులు అన్నది తెలియకపోయెను. ఆ కారణముచే వానరులు కొంత దిగులొందిరి. ఆ విధమైన స్థితిని చూచి రామా రామా అని వానరులు మొరపెట్టిరి. ఆ వార్త విని రాముడు అంగద హనుమంతులను పిలిచి రాక్షసులు చేసిన మాయను తెలిపెను. వారు కోపించిరి. అప్పుడు రాముడు దయతలచి ఆగ్నేయాస్త్రమును ప్రయోగించెను. ఆ అస్త్రముతో రాక్షసుల మాయ వీడిపోయెను. రణరంగమంతయు తెలివిదాల్చెను. మాయా చీకట్లు మాయమయ్యెను. దశ దిశలు ప్రకాశించుట వలన వానర బల్లూకములు పూర్వపు శ్రమను మరచి ఉత్సాహముతో యుద్ధమును ఆరంభించిరి. అంగద హనుమంతులు గర్జించి యుద్ధము చేయుచున్న స్థలమును రాక్షసులు విడిచి పరుగులెత్తిరి. పరుగులిడుచున్న రాక్షసులను పట్టి సముద్రపు దిశకు విసురుచూ వచ్చిరి. కళేబరములను సముద్రములో త్రోసిరి. ఈ విధముగా శత్రు సైన్యములను వానరులు విరగగొట్టి సింహనాదము చేసిరి. ఇంతలో చీకట్లు నలువైపులా వ్యాపించెను. రాక్షసులు లంకలో ప్రవేశించిరి. వానర సైన్యము తిరిగి శ్రీరాముని వద్దకు వచ్చెను. శ్రీరాముని కటాక్ష దృష్టి ప్రసరించిన మాత్రముననే వానరుల శ్రమ అంతయు శాంతించెను.
ఇది ఇట్లుండా లంకలో రావణుడు మంత్రులను పిలిచి వారితో ఇట్లు చెప్పెను. మంత్రులారా, ఈ దినమున అనేక రాక్షసులు హతులైరి, సహస్ర సైన్యమును వానరులు సంహరించిరి. ఇకపై మనము చేయవలసిన ఉపాయమును ఆలోచించుడు అని రావణుడు ఆజ్ఞాపించగని, రావణుని మాతామహుడు రావణుని తండ్రికి సహితము మంత్రి అయిన మాల్యవంతుడను రాక్షస వృద్ధ మంత్రి లేచి రావణునకు అనేక నీతి మార్గములు ఉపదేశించును. ఓ రావణ, నా మాట శాంతముగా ఆలకింపుము, నన్ను క్షమింపుము. జానకిని తీసుకుని వచ్చినది మొదలు దుశ్శకునములు కనపడుచున్నవి. వాటిని వేరువేరుగా చెప్ప సఖ్యము కాదు. మహాపురుషుడైన శ్రీరాముని ప్రతాపమును వేదములు కూడా వర్ణించజాలవు. అట్టి విరాట్ పురుషుణ్ణి ఎదిరించుట వలన శ్రేయస్సు కలగదు. తమరు శాంతముగా ఆలోచించుటం మంచిది. ఆ మహాపురుషుడే హిరణ్యకశిపుని హిరణ్యాక్షుని సంహరించును. కాలస్వరూపుడై దుష్టులను సంహరించును. అతను సకల గుణధాముడు. అతనితో నీకు వైరము వలదు. రాజా, లంకను కాపాడుము. సీతను శ్రీరామునకు అప్పచెప్పుము. కాలహరణము చేయుట మంచిది కాదు అని నమస్కరించును. మాల్యవంతుడు పలికిన పలుకులు బాణముల వలె రావణుని హృదయమును తగిలను. అతడు ఉగ్రుడై, ఓరి, నీవు కాలుని ముఖములో ప్రవేశింపదలచినట్లు తోచును. నీవు వృద్ధుడవు కనుక క్షమించి తిని, లేకుండినా ముక్కలు గావించి ఇండెడివాడను. జాగ్రత్త, నా ఎదుట నుండి లేచి పొమ్ము అని బుసలు కొట్టెను. రావణుని అహంకారమునకు అజ్ఞానమునకు మాల్యవంతుడు లోలోన నవ్వుకొని, ఈ దుర్మార్గుని అంత్యగడియలు ఆసన్నమవుతున్నవి, అందుచేతనే మంచి మాటలు హృదయమునకు చేర్చుకొనక విపరీత బుద్ధులకు వికార చేష్టలకు గురియగుచున్నాడు అని చింతించెను. అప్పుడు మేఘనాథుడు లేచి, తండ్రి, మీరు విచారించకుడు. రేపు ప్రాతకాలమున నా రణకౌతుకమును చూడగలరు. నేను చెప్పుచున్న దానికంటే అధికముగా పనిచేసి చూపించెదను అని రామునితో చెప్పెను. మేఘనాథుని వచనములు రావణుని కొంత శాంతపరిచెను, సంతోషపరిచెను. రావణునకు ధైర్యోత్సాహములు పుట్టెను. కుమారుని దగ్గరకు చేర్చుకొని అతని శిరస్సును ముద్దాడి కుమారుని ధైర్య సాహసములను కొనియాడెను. అర్ధరాత్రి కావచ్చును. అంత సభను చాలించి ఎవరి బసకు వారు వెళ్ళిరి. కానీ కంటికి నిదుర లేదు, కడుపునకు తిండి చేరదు. ఏ నిమిషము ఏమి ప్రమాదము వాటిల్లునో అను ఆందోళన అందరి యందు వ్యాపించును. దిగులుతో కుములుచుండగనే అరుణోదయమయ్యెను. వానర బల్లూకములు నగరమున నలువైపులా ముట్టడించును. లంకలో కోలాహలము చెలరేగెను. వానరులు కేకలు భూమి దద్దరిల్ల చేసెను. గర్జనలు మిన్నుముట్టెను. రాక్షస వీరులు కూడాను విధి లేక శస్త్రాస్త్రములను ధరించి ఎదురు తిరిగిరి. నగర ప్రాకారముల నుండి వారు పర్వతములను విసురుచుండిరి. రాక్షసులు కోట్ల కొలది చేరి శస్త్రాస్త్రములను ప్రయోగించిరి. ప్రళయకాల మేఘముల వలె రాక్షసులు కూడా గర్జించిరి. వానరులు విసిరిన పర్వతముల తాకిడికి రాక్షసుల శరీరములు జర్జరీభూతమయ్యను. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.